హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. బయటికి విజయవాడ అయితే వచ్చానండి. ప్రేయర్ కోసం అయితే వచ్చానమాట మా కజిన్ వాళ్ళ ఇంటికి. మా కజిన్ అయితే అన్నీ ప్రిపేర్ చేసేసింది. సాంబారు, క్యాలీఫ్లవర్ కూర ఇవన్నీ ప్రిపేర్ చేసేసింది అనమాట. ఇక లాస్ట్కి చక్కెర పొంగలి కొంచెం వండుదాంలే, స్వీట్ ఏం లేదు కదా అని చెప్పేసి చక్కెర పొంగల్ అయితే వండుతున్నానండి. ఇదిగోండి అయిపోతుంది. ఇది నేను మనకి ఫుల్ వీడియో అయితే పెడతానండి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేను. సో ఇప్పుడు ఈ చక్కెర పొంగల్లోకి అంటే స్పీడ్గా చేశాను అనమాట, హడావుడిగా. ఈ చక్కెర పొంగల్లోకి నేను మన పచ్చి కొబ్బరి, అలాగే మన కిస్మిస్లు ఇవన్నీ వేపుతున్నాను అనమాట. మరేమో బాదం పప్పు ఇవన్నీ వేసి వేస్తున్నాను అనమాట. ఇక సో ఆ ప్రిపరేషన్లో అయితే ఉన్నానండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ లేచారా? టీలు, కాఫీలు, టిఫిన్లు అందరూ అయినాయి అండి. సో ఈరోజు విజయవాడలో చాలా చాలా హడావుడిగా ఉందండి. ఎందుకంటే మన సీఎం గారు వస్తారనమాట, మీటింగ్ అనమాట ఈరోజు విజయవాడ మన స్టేడియంలో. సో ఇక అందుకనే కొంచెం ఎర్లీగా అయితే వచ్చానమాట నేను విజయవాడకి. సో అయితే అన్నీ అయిపోయాయన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ నాకు పని లేకుండా తనే చేసేసింది మా కజిన్. సో ఇక నాకైతే ఏం పని లేదనమాట. ఏమన్నా ఒక కర్రీ వండుదాం అనుకుంటున్నాను, వంకాయ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను. సాంబార్ అయితే పెట్టేసేసింది, అలాగే చట్నీ చేసేసింది, అలాగే కాలీఫ్లవర్ కర్రీ వండేసేసింది. ఇప్పుడు స్వీట్ వచ్చేసేసేమో చక్కెర పొంగల్ అనమాట. ఇక ఇది కూడా అయిపోతే ఏమన్నా ఇంకొక కర్రీ వండుదాంలే అంటే పప్పు ఏమి ఉండలేదు, కర్రీ ఏమన్నా వండుదాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ వేగిపోయినవి ఇవన్నీ కూడా మనం చక్కెర పొంగల్లోకి వేసేసుకుందాము. ఓకే, ఇదిగోండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కెర పొంగల్లోకి వేసేసేద్దాం. నెయ్యి వేసుకొని చేసుకోవాలండి చక్కెర పొంగల్. ఇది నేను ఫుల్ వీడియో పెడతాను. ఇది మనకి మన ఇంటికాడ కాదు కదండి, విజయవాడ కదా. సో అందుకని కొంచెం అయిపోయిందనమాట. ఇది నాకు ఫుల్ వీడియో తీయాలని ఆలోచన అయితే లేదనమాట. ఎందుకంటే అన్నీ మనకి ఇంటికాడ అయితే అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటనేది వాళ్ళ ఇంట్లో మాకు తెలియదు కదా. సో అందుకని ఇక నేను తీయలేదనమాట. ఇక నేను అన్నీ వేసానండి. కొబ్బరి, అలాగే మన జీడిపప్పు, బాదం పప్పు, ఆలుకాయల పొడి వేసాను. షుగరు అంటున్నాను ఏంటండి, బెల్లం ఇచ్చేసింది అనమాట మా కజిను. సో ఇక ఎంత అయిపోయింది. జీడిపప్పు, బాదం పప్పు, పచ్చి కొబ్బరి, ఆలుకాయల పొడి అయితే వేసాను. చక్కగా కొంచెం దగ్గరికి రానిచ్చేదాకా దీన్ని అయితే ఉడకనిద్దాం మనం. కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుంది అనమాట. చక్కెర పొంగలి ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్ చేసేసేయండి. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను మీకు. చక్కెర పొంగలండి, మా ప్రేయర్ వాళ్ళ కోసం చక్కెర పొంగలి. మన చక్కెర పొంగలోనండి పచ్చి కొబ్బరి కానీ జీడిపప్పు ఎంత వేసినా తక్కువేనండి, చాలా బాగుంటుందండి. అసలు బెల్లంతో కూడా చేసుకోవచ్చు దీన్ని. అంటే చక్కెర పొంగలి అంటారు కాబట్టి అందరూ ఆల్మోస్ట్ చక్కెరతోనే చేస్తారు, కానీ బెల్లంతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒకసారి నేను మీకు అవి కూడా చూపించేస్తాను. తను ఏమేం చేసిందంటే ఇదైతే కొంచెం సిమ్లో అయితే మనం మగ్గనిద్దాము. ఓకేనా? మూత అయితే పెట్టేసేసుకుందాము. మూత అయితే పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఇదిగోండి పచ్చి కొబ్బరి వేసింది, కొంచెం ఒక ముక్క పక్కన పెట్టేసేసాను అనమాట. సో ఇక మీకు అవి వండని కూడా చూపిస్తాను, ఒకసారి చూసేద్దరు కానీ. ఇదిగోండి సాంబార్ పెట్టేసేసిందండి తను. సాంబార్, అలాగే కాలీఫ్లవర్ కర్రీ, టమాటా వేసి ఉండింది. ఇదేమో పచ్చిమిరపకాయ చట్నీ అనమాట. ఓకేనా? ఇంకా మమ్మీ వేస్తావు చేపలు? ఇక ఈ ప్లేస్లో అంతా చేపలు వేస్తాం అనమాట ప్రేయర్ వాళ్ళ కోసం. ఇక్కడ మా కజిన్ వాళ్ళు ఏంటంటే చక్కగా చెట్లు పెట్టుకున్నారండి. ఇది మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. మనీ ప్లాంట్ ఇది ఏంటో మొక్క అంటారంటండి, ఇది ఇంగ్లీష్ మొక్క అంటారంట. దీని పేరు అయితే నాకు తెలియదండి. మీకు ఏమైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి. ఇది ఒక అందం చెట్టు అనమాట. యాజ్ యూజువల్ మనీ ప్లాంట్, ఇదొక రకమైన మనీ ప్లాంట్ అనమాట. ఇది కూడా ఏం చెట్టు నాకు తెలియదండి, మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. అలాగే ఇదొక చెట్టు. అప్పుడు పువ్వు చూసారండి, భలే ఉందండి అసలు. వావ్, ఇదిగోండి చాలా బాగుంది. ఇదిగో చూసారా, ఒక్క పువ్వు పూసిందనమాట. నాకు పువ్వులంటే పిచ్చి అండి అసలు. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. తల్లో పెట్టుకోవడము కంటే నాకు చూసి ఆనందించడం అయితే చాలా చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఇది ఒక మనీ ప్లాంట్ అనమాట. చూసారా, వాళ్ళ చిన్న బుల్లి గార్డెన్ అనమాట ఇది. ఇది కూడా చాలా బాగుందండి చెట్టు.
చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోదాం. తలుపు వేసేసేద్దాం. పడతలేదండి. ఇంకేంటి మమ్మీ? ఓకే సరే. అత్తయ్యకి అంట్లు అంటిచ్చేస్తాను. టీ పెట్టమంటుంది అత్తయ్య. ఈ అంట్లు అంట తనకి ఇచ్చేసేద్దాం. నేను ఎలా ఉన్నది అలా జెన్యున్గా చూపించేస్తున్నానండి. సో ఇక మీరు నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే వర్క్లో ఉంది కాబట్టి వంట గది అంతా కొంచెం క్లమ్జీగా ఉంది. సో మీరు ఏమనుకోవద్దు. నేను అత్తయ్యకి అయితే ఇచ్చేస్తాను. ఇది మమ్మీ ఇదిగో మళ్ళీ ఒకసారి మనం చక్కెర పొంగల్ అయితే చూసేసుకుందాము. లేవు ఇంకొంచెం వద్దనిద్దామండి. లేవు అది ఇంకా అవ్వలేదు మమ్మీ. ఇది మగ్గాలి ఇంకా కొంచెం. చక్కెర పొంగల్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి కట్టేసేసాను. నేనైతే కొబ్బరి తింటున్నాను. అత్తయ్య టీ పెట్టమంటున్నారు. సో వెళ్ళి టీ పెట్టేసేద్దాం. ఓకే మా ఆంటీ వాళ్ళు అయితే వచ్చేస్తున్నారండి. మా ప్రేయర్ ఆంటీ వాళ్ళు. వాళ్ళ కోసం అయితే యాప్లు అయితే శుభ్రంగా కడిగేసేసి కట్ చేసి పెట్టేస్తాను. అలాగే టీ కూడా పెట్టేసేసానుగా. టీ కూడా కాగిపోతుంది. టీ కూడా ఇచ్చేస్తాను. ఇవి టీ కాగే లోపల మనం చక్కగా యాప్లు అయితే కట్ చేసేసుకుందాము. ఓకేనా అండి? వచ్చేస్తారు మరి. వాళ్ళకి వచ్చినప్పుడు, అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం కంపల్సరీగా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలన్నమాట. సో వాళ్ళు వచ్చేస్తున్నారు. దగ్గరలో ఉన్నారు. నేను ఈ యాప్లు అయితే కోసేస్తాను. కడిగి కోసేసి ఇచ్చేసిన తర్వాత చక్కగా టీ పెట్టిచ్చేస్తాను. యాపిల్ ముక్కలు అయితే రెడీ చేశానండి. ఆంటీ వాళ్ళ కోసం కట్ చేశానమాట. టీ పెట్టేసేసాను కదా. ఇక ఆంటీ వాళ్ళ కోసం మనం వెయిట్ చేద్దాము. ఓకేనా? దీని మీద మనం ఇలా చక్కగా ఒక ప్లేట్ కప్పేసేసేద్దాము. వాళ్ళు రాగానే ఇచ్చేసేసేవచ్చు. సో పాలు కాగుతున్నాయి. టీ కట్టేసేసానండి, మరిగిపోయినాయి. ఇక మనం అత్తయ్య చక్కగా కింద మన ఇదైతే వేస్తారు, వేస్తారనమాట. ఇక ఆంటీ వాళ్ళు వస్తే మనం చక్కగా వేసేసి మనం ప్రేయర్లో కూడా పాల్గొందాము. ఓకేనా అండి? అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు, వారి నుంచి నేను ఉంటానన్నావు తండ్రి. అయ్యా స్తోత్రములు ప్రభా. ఈ రోజు నాయన ఈ రీతిగా అయ్యా సజీవ లెక్కలో ఉన్నావు అంటే కేవలం నీ కృపేలే అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. ఈ క్షణం చూడక ఈ రోజు చూడక ఎంతో మంది అసలు అయిపోయినారు అయ్యా. నీకు స్తోత్రం. మరణ పడక నందుకొండినట్లు ప్రభా మమ్మల్ని నాయన సజీవుల్లో ఉంచావు. అందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కాపాడుతున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం నాయన. నీకే విచ్చరణ తెచ్చుకో. కోతి చూసారా అండి? అసలు ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయోనండి. అసలు చూడండి ఏం చేస్తుందో. జూమ్ చేస్తాడు చూడండి.
అమ్మా కారం ఏయ్ సో చూస్తున్నారు కండి చక్కగా అయిపోయిందనమాట. ఇక భోజనాల కార్యక్రమం అయితే జరుగుతుందనమాట. ఆంటీ వాళ్ళకైతే భోజనం పెట్టేసేసి ఇచ్చేసాము. తినేస్తున్నారు ఆంటీ వాళ్ళు. చూశారు కదండి మీరు, నేను మీకు ముందు చూపించాను కదా ఏమేమి చేసాము అనేది. ఆ తర్వాత నేను వంకాయ టమాటా కర్రీ అయితే ఉన్నానమాట. ఇక అది కూడా పెట్టేసేసి అందరికీ చక్కగా పెట్టి ఇచ్చేసేసాము. ఇదిగోండి ఇక్కడ పెట్టేసేసి వాళ్ళకి ప్లేట్లో పెట్టయితే ఇచ్చామన్నమాట. అక్కడ మా అయ్యగారు అయితే కూడా భోజనం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి అసలు నిజంగా. అయిపోయిందండి భోజనం తింటాం. అడుగు ఆటో వాళ్ళు ఏమని అనేది బ్యాంక్ నుంచి బయటికి రాగానే మెయిన్ రోడ్ వదిలారంటే కనుక ఇక అయితే అంత అయిపోయిందండి. మేమైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి. ఆ రిటర్న్ వచ్చేసేటప్పుడు ఈ చిన్న వీడియో అయితే తీయడం జరిగిందనమాట. ఆ ఏరియా ఏంటి, ఏం కనిపిస్తుంది అనేది మీకు తెలుస్తుంది కదా, రైల్వే స్టేషన్ అనమాట అది. ఇక బస్సులో అయితే కూర్చున్నాము. బస్సు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో అది కూడా మీకు చూపిద్దాములే అని చెప్పేసి నేను ఇక వీడియో తీయడం అయితే జరిగిందనమాట. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి మన విజయవాడ రైల్వే స్టేషన్కి తెలుసో, ఎంతమంది ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఏమన్నా మీకు మరచిపోలేని మెమరీస్ ఏమైనా ఉన్నాయో తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి. సో చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు ఇలా ప్రేయర్లో పాల్గొనటము, అలాగే ప్రేయర్లో జరిగిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషం అండి. సో ఇలాగే ఆదరించండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే నేను మిమ్మల్ని కలుసుకుంటానండి. ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా చాలా సంతోషం అనమాట. ఇక ఈ మంత్ అంతా మనకి అన్ని ప్రేయర్సే ఉంటాయి అన్నమాట. సో ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అనమాట. చాలా సంతోషం అండి. ఇలాంటి ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక అందరూ భోజనం చేశారని అనుకుంటున్నాను. ఇది నైట్ అనమాట టైము. నేను వీడియో అప్లోడ్ చేసేది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం నైట్ అయిందనమాట. సో అందుకని నేను ఈ మాట్లాడుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నామండి. అందరికీ సెలవండి. థ్యాంక్ యూ.